వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా శాంతి సమృద్ధులతో ఉండాలని ఆకాంక్షిస్తూ డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ 5వ రోజు డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన శ్రీ హనుమాన్ సుందరకాండ పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా సుందరకాండ పర్యాయాన్ని రచించి గానం చేసిన ఎంఎస్ రామారావు మనవడు శ్రీనివాస్ స్వామీజీ భక్తి శ్రద్ధలతో వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హనుమంతుడిని ప్రార్థించి నియోజకవర్గ ప్రజల సంక్షేమం, శాంతి భద్రతలు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కోట్ల నివేదితమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చాలా ధన్యుడివయ్యా అని చెప్తూ, హనుమా నాకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయా, నా రాముడు ఎప్పుడు వస్తాడయ్యా, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడయ్యా అని గొట్ట ఎన్నడు రావణుని హతము సేయును, ఎన్నడు రాముడు ఎన్నడు రావణుని హతము సేయును, లక్ష్మణుడు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల సంపూర్ణమైన విశ్వాసముతో హనుమా రావణాసుడు అపహరించి ఫల పుష్పాదులు ప్రియమైనవి శాంతి 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 హరి ఓం. శ్రీనివాస వెంకటరమణ గోవింద, శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమిటి శర్మ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమిటి శర్మ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద.
గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద 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 శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద. గోవింద 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 హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. ప్రకృతి స్వభావ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. ప్రసాదం తీసుకుని అలాగే ఇంకోటి అన్నాడు, చీచి నేను ఇలా కాదు ఇలా గీత గీస్తాను, ఆ గీత అవతల పడి నువ్వు ఉంటాడు ఇవ్వాలంటే మనసు పట్ల కొద్దిసేపుడు పోయి చేతిలో తడిసిపోయింది. హుండి దగ్గరికి వచ్చాడు, ఒకసారి చూశాడు, చివరి కాదు చూసేసేస్తున్నాను. ఆ తడిసిపోయాడు, అబ్బో నువ్వు నన్ను వదలడానికి ఇష్టపడక ఇంత ఏడుస్తున్నావా, నీకేం లేదని జేబులో పెట్టుకున్నాడు. అలాగే మనకి ఎన్ని కోరికలు ఉన్నా సరే చేసేటప్పుడు మటుకు ఆ ధైర్యం చాలా, దమ్ము చాలా. అలాగా మీరందరూ బాగుండాలని, మీరంతా సంతోషంగా ఉండాలని, సకల సౌభాగ్యాలతో ఉండాలని, మీరు ఆయనకి చూపించే ప్రేమకి ప్రతిరూపంగా ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని ఏర్పాటు చేశారు. ఆయన ముందు నుంచి చెప్తున్నారు, ఎప్పుడు సంవత్సరం నుంచి మా